నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. ఈరోజు మనం వారాహి అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మవారిని రాత్రిపూట ఎందుకు పూజ చేస్తారో కూడా తెలుసుకుందాం. వారాహి అమ్మవారు మాతృకళలో ఒకటి. ఇది హిందూ మతంలోని 7 మాతృదేవతల యొక్క సమూహం. పంది తలని కలిగి ఉన్న వారాహి అమ్మవారు విష్ణువు యొక్క పంది అవతారమైన వరాహ యొక్క శక్తి, స్త్రీ శక్తి. నేపాల్లో అయితే ఈమెని బరాహి అని పిలుస్తూ ఉంటారు. రాజస్థాన్ మరియు గుజరాత్ల్లో ఆమెని దండిగా గౌరవింపబడుతూ ఉంటారు. అమ్మవారికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వర్తాలి, దండినీదేవి, దండాయి మాత, వేరై, ఇలా చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి. అమ్మవారి దేవనాగరిక వారాహి. అమ్మవారి యొక్క నివాసం వైకుంఠం. అమ్మవారి యొక్క మంత్రం ఓం వరాహ్ముహి విద్మహే దండనాదే ధీమహి తన్మోదేవి ప్రచోదయాత్. వారాహి దేవత ఆరాధిత శక్తి మంత్రం యొక్క విభాగంలో సాధారణంగా పూజింపబడతారు. కానీ శైవ మతం అంటే శివభక్తులు మరియు వైష్ణవులు అంటే విష్ణు భక్తులు కూడా రహస్య వామ మార్గ తాంత్రిక పద్ధతులను ఉపయోగించి ఆమెను సాధారణంగా రాత్రిపూట పూజిస్తారు. బౌద్ధ దేవతలు వజ్ర వారాహి మరియు మరీచి వారి మూలాలు హిందూ దేవతలు వారాహిలో ఉన్నాయి. అయితే పురాణాల ప్రకారం ఏంటి? మార్కండేయ పురాణ మత గ్రంథాల నుండి దేవి మహత్యం యొక్క శుంభ నిశుంభ కథ ప్రకారం మాతృక దేవతలు దేవత శరీరాల నుండి శక్తి అంటే స్త్రీశక్తి వలె కనిపిస్తాయి. వారాహిని వరాహ నుండి సృష్టించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆమె పంది రూపాన్ని కలిగి ఉంటుంది. చక్రం పట్టుకొని కత్తితో పోరాడుతూ ఉంటుంది. గ్రంథంలో వివరించిన యుద్ధం తరువాత మాతృకలు తమ బాధితుడి రక్తాన్ని త్రాగి నృత్యం చేస్తారు. దుర్గాదేవి రక్తబీజ అనే రాక్షసుడిని వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో 8 మాతృకలను నడిపిస్తూ ఉంటుంది. ఎర్రటి చర్మం గల వారాహి దిగువ వరుస ఎడమవైపు గేదెపై స్వారీ చేస్తూ కత్తి, డాలు మరియు మేక పట్టుకొని ఉంటుంది. రక్తబీజ అనే రాక్షసుడిని చంపడం గురించి వివరించే దేవి మహత్యం యోధ దేవత దుర్గా తన నుండి మాతృకలను సృష్టిస్తుంది మరియు వారి సహాయంతో రాక్షస సైన్యాన్ని వధిస్తుంది. శుంభ అనే రాక్షసుడు దుర్గను ఒంటరి పోరాటాలకు సవాలు చేసినప్పుడు ఆమె మాతృకలను తనలో గ్రహిస్తుంది. వామన పురాణంలో మాతృకలు దివ్య తల్లి అంటే చండిక యొక్క వివిధ భాగాల నుండి ఉద్భవించాయి. చండిక వీపు నుండి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం వారాహిని వరాలు ఇచ్చే వ్యక్తిగా మరియు ఉత్తర దశకు అధిపతిగా కీర్తించింది. ఇక్కడ మాతృకలను దిక్కుల రక్షకులుగా ప్రకటించారు. అదే పురాణంలో మరొక సందర్భంలో ఆమె గేదెపై స్వారీ చేస్తున్నట్లు వర్ణించబడింది. దేవి భాగవత పురాణం వారాహి ఇతర మాతృకలతో పాటు సర్వోన్నతమైన తల్లిచే సృష్టించబడింది. మాతృకలు అవసరమైనప్పుడు రాక్షసులతో పోరాడతారని తల్లి దేవతలకు వాగ్దానం చేస్తుంది. రక్తబీజ అనే సారాంశంలో వారాహి ప్రేత అంటే శవం మీద కూర్చొని తన దంతాలతో రాక్షసులతో పోరాడుతూ వరాహ రూపాన్ని కలిగి ఉన్నట్లు వర్ణించబడుతూ ఉంటారు. వరాహ పురాణంలో రక్తబీజ కథ తిరిగి చెప్పబడింది. కానీ ఇక్కడ ప్రతి మాతృక మరొక మాతృక శరీరం నుండి కనిపిస్తూ ఉంటుంది. వారాహి విష్ణువు యొక్క శక్తి అయిన వైష్ణవి వెనుక భాగం నుండి అంటే శేష నాగ విష్ణువు నిద్రించే పాముపై కూర్చున్నాడు. అదే పురాణంలో అసూయ యొక్క వైష్ణవి వారాహిగా సూచిస్తుందని చెప్పబడింది. మత్స్య పురాణం వారాహి ఆవిర్భావం గురించి భిన్నమైన కథనాలు చెబుతూనే ఉంటారు. వారాహి ఇతర మాతృకలతో శివుడు అంధకాసురుడు అనే రాక్షసుని చంపడానికి సహాయం చేస్తాడు. అతను రక్తబీజ వంటి తన కారుతున్న రక్తం నుండి పునరుత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. దేవి పురాణం ప్రకారం వారాహిని వరాహ తల్లి అంటే వరాహ జనని, అలాగే కృతాంతతను సంభవ కృతాంతతను నుండి ఉద్భవించినది అని అర్థం అంట. కృతాంతతను అంటే మరణం వ్యక్తీకరించబడింది మరియు ఇది వరాహ లక్షణం కూడా కావచ్చు లేదా
మరణానికి దేవుడైన యమకు ప్రత్యక్ష సూచన కూడా కావచ్చు. గ్రంథంలో మరొక చోట ఆమెను వైవస్వతి అని పిలుస్తారు మరియు పుర్రె కప్పు నుండి త్రాగడంలో నిమగ్నమై ఉన్నట్లు వర్ణించబడింది. వైవస్వతి అనే పేరు అంటే వారాహి యామితో స్పష్టంగా గుర్తించబడిందని పాల్ సిద్ధాంతీకరించాడు. వివస్వాన్ అని కూడా పిలువబడే యమశక్తి. అంతేకాకుండా వారాహి ఒక దండను పట్టుకొని గేదెను నడుపుతుంది. ఈ రెండు యమగుణాలు. అన్ని మాత్రికలు దేవతల రూపాన్ని కలిగి ఉన్నాయని వర్ణించబడ్డాయి. అవి శక్తిగా ఉన్నాయి. సంస్కృత వర్ణమాలకు మాతృకల అనుబంధం సందర్భంలో వారాహి అనే హల్లులు వర్గాన్ని పరిపాలిస్తాయని చెప్పబడింది. లలితా సహస్రనామం దివ్యమాత యొక్క 1000 పేర్ల సమూహంగా వారాహిని విసుకరణ్ అనే రాక్షసుని నాశనం చేసిన తర్వాత ఆ వ్యక్తిగా పిలుస్తూ ఉంటుంది. మరొక సందర్భంలో వారాహి పంచమిగా విశ్వం యొక్క పునరుత్పత్తికి కారణమైన 5వ బ్రహ్మ సదాశివ భార్యతో గుర్తించబడింది. ఇతర పంచబ్రహ్మాలు 5 బ్రహ్మాలు బ్రహ్మ, గోవింద, రుద్రదేవతలు మరియు ఈశ్వరుడు వరుసగా సృష్టి, రక్షణ, విధ్వంసం మరియు విధ్వంసానికి బాధ్యత వహిస్తాడు. ఇంకొక సందర్భంలో వారాహిని కైవల్య రూపిణిగా అని కూడా పిలుస్తారు. కైవల్య పదార్థాల నుండి ఆత్మ యొక్క నిర్లిప్తత లేదా తదుపరి బదిలీ మరియు ముక్తి యొక్క చివరి రూపం. మాత్రికలు కూడా ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉంటాయని నమ్ముతారు. వారాహి ఒక వ్యక్తి యొక్క నాభిలో నివసిస్తూ మణిపూర, స్వాదిష్టానం మరియు మూలధార చక్రాలను పరిపాలించేదిగా వర్ణించబడింది కూడా. అంతేకాదు వారాహికి 5 రూపాలు ఉన్నాయని తాంత్రిక గ్రంథం వారాహి యొక్క తంత్రంగా పేర్కొంది. స్వప్న వారాహి, ఖాండ వారాహి, మహీవారాహి, కృచ వారాహి మరియు మధ్య వారాహి. మాతృకలు దేవతలు శక్తిగా ఆ దేవతలను రూపం, ఆభరణాలు మరియు పర్వతాన్ని పోలి ఉంటాయని వర్ణించబడింది. అయితే వారాహి వరాహ యొక్క వరాహ ముఖాన్ని మాత్రమే వారసత్వంగా పొందుతుంది. వారాహీదేవి సాధారణంగా తుఫాను మేఘంతో పోల్చదగిన నల్లని రంగుతో మానవ శరీరంపై తన వింత ముఖంతో చిత్రీకరించబడుతూ ఉంది. విద్వాంసుడు డొనాల్డ్సన్ మనకు తెలియజేశాడు, ఆడపిల్ల మరియు ఆడపిల్ల అనుబంధాన్ని అవమానకరమైనదిగా చూస్తారు. అయితే ఆక్రమణ ధారణలు, కొత్త పాలకులు మరియు అతిక్రమించే వారి నుండి భూమి నుండి రక్షించడానికి శాపాల్లో కూడా ఈ సంఘం ఉపయోగపడింది. అప్పుడప్పుడు వరాహ మాదిరిగానే ఆమె తన దంతాలపై భూమిని పట్టుకున్నట్లుగా వర్ణించబడుతూ చెప్తూ ఉంటారు. శంఖు ఆకారపు బుట్ట ఆకారపు కిరీటమైన కారండ ముకుటను ధరించి వారాహిని నిలబడి కూర్చున్నట్లుగా లేదా నృత్యం చేస్తున్నట్లుగా చిత్రీకరించబడింది. వారాహిని తరచుగా కుండబొడ్డు మరియు నిండు రొమ్ములతో చిత్రీకరిస్తారు. అయితే అన్ని ఇతర మాతృకలు చాముండ మినహా సన్నగా మరియు అందంగా వర్ణించబడ్డాయి. వారాహి విశ్వాన్ని తన గర్భంలో భూగర్భ పరమేశ్వరి జగద్ధార్తి కలిగి ఉన్న విష్ణువు యొక్క యోగ నిద్రతో గుర్తించబడినందుకు ఆమెను కుండ బొడ్డుగా చూపించాలని ఒక నమ్మకం సూచిస్తూ ఉంది. మరొక సిద్ధాంతం ప్రకారం కుండబొడ్డులో ఒక తల్లి కోణాన్ని ప్రతిబింబిస్తుందని దీనిని డొనాల్డ్సన్ ఉత్తుకగా అభివర్ణించారు. ఎందుకంటే వారాహి మరియు చాముండి యొక్క దైవ తల్లి యొక్క భయంకరమైన కోణాన్ని ఉత్తమ ఉదాహరణగా చూపుతూ ఉంటారు. 6వ శతాబ్దపు రామేశ్వర గృహ, ఎల్లోరా గృహలు వారాహి మానవ ముఖం మరియు సన్నగా వర్ణించబడటం ఒక ముఖ్యమైన మినహాయింపు. ఆమె ఇక్కడ 7 మాత్రికల సమూహంలో భాగంగా చిత్రీకరించింది. 3వ కన్ను మరియు లేదా చంద్రవంక ఆమె నుదుటిపై ఉన్నట్టుగా వర్ణించబడింది. వారాహి 2, 4, 6 లేదా 8 చేతులతో ఉండవచ్చు. మత్స్య పురాణం పూర్వ కర్ణాయము మరియు రూపమండము 4 చేతుల రూపాన్ని పేర్కొంటాయి. రూపమండన ఆమె గంట, చామర యాకుతో తోక, చక్రం మరియు గద కలిగి ఉంటుందని చెబుతుంది. ఆమె శరంగ విష్ణువు యొక్క విల్లు, హాల నాగలి మరియు ముసులను పట్టుకున్నట్లుగా
పూర్వకరణాగము పేర్కొంది. పురుగు, 4వ చేతి అభయ రక్షణ సంజ్ఞ లేదా వరద ముద్ర, దీవెన సంజ్ఞతో ఉంచుతారు. దేవి పురాణ ఖడ్గము, ఇనుప గద్ద మరియు ఉచ్చు వంటి ఆమె లక్షణాలను పేర్కొంది. మరొక వర్ణన ఆమె జుట్టు ఎర్రటి పూలతో అలంకరించబడి ఉందని చెబుతున్నారు. ఆమె సిబ్బందిని పట్టుకొని కపాల తాగుతూ ఉంటుంది. వారాహిని నిగ్రహాష్టక స్తోత్రం ఆమె లక్షణాలను నాగలి, రోకలి, పుర్రెకప్పు మరియు అభయముద్రగా వివరిస్తూ ఉంటుంది. వామన పురాణం ఆమె చక్రం మరియు గద పట్టుకొని శేష మీద కూర్చున్నట్లుగా వివరిస్తూ ఉంది. అగ్నిపురాణం ఆమె గద, శంఖం, ఖడ్గం మరియు అకుంశ పట్టుకున్నట్లుగా వివరిస్తూ ఉంది. మంత్ర మహోదరి ఆమె కత్తి, డాలు, పాము మరియు మేకను తీసుకెళ్తున్నట్లుగా పేర్కొంది. వైష్ణవ చిత్రాల్లో ఆమె విష్ణువుతో సంబంధం కలిగి ఉన్నట్లుగా, వారాహి విష్ణువు యొక్క 4 లక్షణాలు కలిగి ఉన్నట్లుగా చిత్రీకరించబడి చెబుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద మరియు పద్మ అంటే కమలం. అమ్మవారు అపరాజితమైనటువంటి ఆమె జపమాల, ఖట్వాంగ అంటే పుర్రెతో ఉన్నటువంటి రక్తం, గంట మరియు కమ్మండలం, నీటి కుండలు పట్టుకొని భయంకరంగా ఉంటుందట. విష్ణు ధర్మోత్తర పురాణం 6 చేతులు వారాహి, దండ, శిక్షణా సిబ్బంది, కేటక, కవచం, ఖడ్గం మరియు పాశం 4 చేతులతో పట్టుకొని మిగిలిన 2 చేతులను అభయ మరియు వరద ముద్రతో పట్టుకున్నట్లుగా వివరిస్తూ ఉంది. ఆశీర్వాద సంజ్ఞం ఆమె శక్తి మరియు హల, నాగలి కూడా కలిగి ఉంటుంది. అటువంటి వారాహి శిల్పం అబనేసిలో ఉంది. ఇది శివుని యొక్క నృత్యంతో చిత్రీకరించినట్లుగా ఉంటుంది. మాతృకలను తరచూ చిత్రీకరించినట్లుగా, ఆమె తన ఒడిలో కూర్చున్న పిల్లవాడిని పట్టుకున్నట్లుగా కూడా చిత్రీకరించబడింది. మధ్య వారాహి 2 చేతులతో సర్పిలాకార జుట్టుతో మరియు చేప కపాలాలు పట్టుకొని ఉన్నట్లుగా చిత్రీకరించింది. చేపలు మరియు కపాల వారాహి యొక్క తాంత్రిక శక్తి చిత్రాల యొక్క ప్రత్యేక లక్షణాలు ఈ చేప తాంత్రిక వివరణకు ప్రత్యేకమైనది. వారాహి వాహనం సాధారణంగా గేదెగా వర్ణించబడుతూ ఉంది. వైష్ణవ మరియు శాక్త చిత్రాలలో ఆమె పద్మాసనం పీఠం, ఆమె వాహనం గేదె, దాని తలపై ఒక పంది, శేష సింహాలు లేదా గరుడ మీద నిలబడి కూర్చున్నట్లుగా చిత్రీకరించబడి ఉంటుంది. విష్ణువు యొక్క డేగ మనిషి వాహనం. తాంత్రిక శక్తి చిత్రాల్లో వాహనం ప్రత్యేకంగా గేదె లేదా శవం, ప్రేతాసన కూడా కావచ్చు. ఒక ఏనుగు ఆమె వాహనంగా చిత్రీకరించబడి ఉంది. దేవత తన గుర్రం జంబినీపై స్వారీ చేస్తున్నట్లు కూడా వర్ణించబడింది. అమ్మవారి యొక్క ఆరాధన వారాహిని శైవవులు, వైష్ణవులు, శాక్తులు పూజిస్తారు. వారాహిని సప్తమాతృకల సమూహంలో 7 మంది తల్లులుగా పూజిస్తారు. ఇవి శక్తి మతంలో పూజించబడుతూ ఉన్నాయి. అలాగే శివునితో బంధం కలిగి ఉంటుంది. వారాహి ఒక రాత్రి దేవత. రాత్రి దేవత అనగానే మరికొన్నిసార్లు ధ్రుమ వారాహి, చీకటి వారాహి మరియు ధూమావతి, చీకటి దేవత అని కూడా పిలుస్తారు. తంత్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆధారణ సమయంలో అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తులు వారాహిని రహస్య వామ మార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా ఆరాధిస్తూ ఉంటారు. ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటుంది. ద్రాక్షరసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం. గంగానది ఒడ్డున ఉన్న కాలరాత్రి ఆలయంలో ఈ పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు జరుపుతూ ఉంటారు. గుడి పగటిపూట మూసివేస్తుంది. శక్తులు వారాహి, లలిత, త్రిపుర సుందరి దేవత యొక్క శక్తి అభివ్యక్తిగా లేదా దండనాయక లేదా దండనాథగా భావిస్తారు. లలిత సైన్యానికి కమాండర్ అంటే జనరల్గా. శక్తి మతం యొక్క శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని యొక్క పరవిద్య, అతీంద్ర జ్ఞానం స్థాయిని పెంచుతూ ఉంటుందట. దేవీ మహత్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని చూపిస్తూ ఉంటుంది. వారాహి పూజలకు మరియు సిద్ధులను పొందేందుకు 30 యంత్రాలు మరియు 30 మంత్రాలు నిర్దేశించబడ్డాయి. ఆమె అనుకూలంగా పండితుడు రాత్ ప్రకారం ఆమె ఇది శక్తిగా సూచిస్తుంది.
ఆమె వివరించిన కొన్ని గ్రంథాల్లో ఆమెను సుప్రీం శక్తితో పోలుస్తూ ఉంటారు. వారాహి అంకితం చేయబడిన ప్రార్థనలో వారాహి అనుగ్రహాష్టకం, ఆమె ఆశీర్వాదం కోసం మరియు వారాహి నిగ్రహాష్టం, శత్రువుల నాశనానికి కూడా ఉన్నాయి. అమ్మవారి యొక్క దేవాలయాలు సప్త మాతృకల్లో భాగంగా వారాహిని పూజించే ఆలయాలే కాకుండా వారాహిని ప్రధాన దేవతగా పూజించే ముఖ్యమైన ఆలయాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో 9వ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం ఒరిస్సాలోని కోనార్క్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరసారిలో ఉంది. ఇక్కడ వారాహి మత్స్య వారాహిగా ప్రతిష్ఠించబడింది. తాంత్రిక ఆచారాల ద్వారా పూజించబడుతూ ఉంటుంది. వారణాసిలో వారాహిని పాతాళ భైరవిగా కూడా పూజిస్తారు. చెన్నైలో మైలాపూర్లోని వారాహి దేవాలయం ఉండగా వేదతంగల్ దగ్గర పెద్ద దేవాలయం నిర్మించబడుతూ ఉంది. ఆషాఢ నవరాత్రి హిందూ మాసం ఆషాఢ అంటే జూన్ జూలైలో బృహదీశ్వర దేవాలయం వద్ద ఉన్న వారాహి పుణ్యక్షేత్రంలో వారాహిని పురసంస్కరించుకొని 9 రోజులు పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఒక శైవ దేవాలయం తంజావూరు దేవతను ప్రతిరోజు వివిధ రకాల అలంకారణతో ఆభరణాలు అలంకరిస్తారు. పండుగల సమయంలో పౌర్ణమి రోజున కూడా పవిత్రంగా భావిస్తారు. ఉతిర కోసమంగై వద్ద దేవత యొక్క పురాతన ఆలయం కూడా ఉంది. 8 వారాహి రూపాలతో అష్టవారాహి దేవాలయం విల్లుపురం సమీపంలో సాలమేడులో కూడా ఉంది. నేపాల్లో తార్ బారాహి దేవాలయం నేపాల్లోని ఫేవా సరస్సు మధ్యలో ఉంది. ఇక్కడ బరాహి ఆమెను నేపాల్లో పిలుస్తూ ఉంటారు. దుర్గా మరియు అజిమ ఆమె అమ్మమ్మ దేవతగా మత్స్య వారాహి రూపంలో పూజిస్తారు. భక్తులు సాధారణంగా శనివారం నాడు మగ జంతువులను అమ్మవారికి బలిస్తూ ఉంటారు. జయ బరాహి మందిర్ భక్తపూర్ కూడా బరాహికి అంకితంగా చేయబడింది. హిందూ మతం యొక్క వెలుపల అసలు ఏం జరుగుతుంది? వజ్రవారాహి వజ్రహగ్ లేదా బౌద్ధ వారాహి బౌద్ధ దేవత వజ్రయోగి యొక్క అత్యంత సాధారణ రూపం. హిందూ వారాహి నుండి ఉద్భవించింది. వజ్రవారాహిని బౌద్ధ మతంలో వారాహి అని కూడా అంటారు. వజ్రవారాహి యొక్క ఉగ్రమైన పాత్ర మరియు కోపాన్ని వారసత్వంగా పొందుతుంది. శత్రువులను నాశనం చేయడానికి 2 ఆవాహనాలు చేయబడ్డాయి. వజ్రవారాహి యొక్క అత్యంత సాధారణ రూపాల్లో ఒకదానితో ప్రధాన తలలో జత చేయబడి కుడివైపు తల వలె వారాహి యొక్క విత్త తల కూడా కనిపిస్తూ ఉంటుంది. టిబెటన్ గ్రంథాల్లో ఈ విధంగా వివరించబడింది. ఎలిజబెత్ ఇంగ్లీష్ ప్రకారం వారాహి యోగ తంత్రాల ద్వారా బౌద్ధ పాండియంలోకి ప్రవేశిస్తాడు. నరకం వజ్రపాణి చేత బౌద్ధ మండలానికి మార్చబడిందట కూడా. వజ్రముఖి అనే పేరును కూడా ఊహించాడు. వారాహి కూడా పరిచారిక దేవతలతో హేరుక మండలంలోకి ప్రవేశిస్తుంది. వారాహి వార్తాలి అంటే వారాహి యొక్క మరొక రూపంతో పాటు మరీచి యొక్క పంది ముఖం గల పరిచారకునిగా కనిపిస్తూ ఉంటుంది. అతను కూడా విత్తనాన్ని కలిగి ఉంటాడు. ఇది హిందూ వారాహిగా ప్రభావం కూడా కావచ్చు. ఇదండి వారాహి అమ్మవారి యొక్క చరిత్ర. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.